హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. నేను మీ రజిత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ రాగానే అందరూ ఎదురు చూసేది ఆవకాయ కోసం కదండి. ఆవకాయ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా? వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ తింటుంటే ఆహా, ఆ రుచే వేరండి. కానీ ఇంకా ఆవకాయ రావడానికి కొంచెం టైం ఉందండి. ఇంకా కొంచెం కాయలు ముదరాలి. కానీ మరి అప్పటి వరకు వెయిట్ చేయలేం కదా. ఈలోపు ఏం చేద్దాం? ఆవకాయ రుచికి ఏ మాత్రం తీసుకొని చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి పట్టేసుకుందాం. రెడీనా అండి? మరి దీనికోసం కొంచెం గట్టిగా పుల్లగా ఉన్న ఫ్రెష్గా ఉన్న పచ్చి మామిడికాయలను తీసుకొని బాగా శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసి తొడుములు కట్ చేసి నీట్గా తడేమీ లేకుండా ఒక నాప్కిన్తో బాగా తుడుచుకొని తడి లేకుండా ఆరపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉండదు. జస్ట్ ఈ 1 మంత్ కోసం మాత్రమే చేసుకుంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఏమీ చేసుకోము. కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాము. ఇక్కడ నేను ఇన్ని కాయలు చూపిస్తున్నాను, కానీ నేను మాత్రం ఒక 2 కాయలు మాత్రమే పచ్చడికి వేశానండి. నాకు పెళ్లి కాక ముందైతే పచ్చళ్ళు పట్టాలి అంటే అమ్మమ్మలు నాయనమ్మలు మాత్రమే పడతారేమో, అది చాలా కష్టమైన పని అనుకునేదాన్నండి. మా పెళ్ళైన చానాళ్ళ వరకు కూడా మా అమ్మే పచ్చళ్ళు పట్టి పంపిస్తూ ఉండేది. కానీ నాకు పచ్చళ్ళు పట్టుకోవడం ఎంత ఈజీగా అనిపించేలాగా నేనే ఇప్పుడు పచ్చళ్ళు పట్టేసుకుంటున్నానండి. చాలా ఈజీ మెథడ్లో మీకు కూడా ఆ మెథడ్ చూపించేస్తాను చూడండి. ఫ్రెష్గా ఉన్న కాయలు తీసుకున్నాం కదండి, వీటిని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. నేనైతే మాత్రం సన్నగా కట్ చేస్తున్నాను. సన్నగా కట్ చేస్తే పచ్చడి చాలా గుజ్జుగా వస్తుంది, బాగుంటుందండి. అందుకే నేను ఇలా సన్నగా కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా ఈ విధంగా ముక్కలు అనేది కట్ చేసేసుకున్నాను. ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉప్పు కావాలండి మనకి. నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తే పచ్చళ్ళకి అంత రుచి రాదు. కల్లుప్పు అంటారు కదా, ఈ కల్లుప్పుని 1 గంట సేపు ఎండలో పెట్టి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక చిన్న పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మెంతులు ఆవాలు చాలా తొందరగా మాడిపోతాయి. సో ఇలా మంచి కలర్ వచ్చాయి కదండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. వీటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో పౌడర్ చేసి పెట్టుకోవాలి. పచ్చడి కలుపుకోవడం కోసం ఒక స్టీల్ బౌల్ కానీ లేదా పెద్దది ఏదైనా గాజు బౌలు తడి లేకుండా శుభ్రంగా నీట్గా ఉన్నది తీసుకోండి. అందులోకి నేను ఈ మామిడికాయ ముక్కల్ని కొలిచి వేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక 3 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అనేది తీసుకున్నాను. ఈ కొలతకు తగ్గట్టుగా ఉప్పు అనేది మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ మనం ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటామండి. కావాలి అంటే మళ్ళీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు నేను ఉప్పు వేస్తున్నాను. 1/2 కప్పు వరకు కారం వేస్తున్నాను. ఇందులో ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలు పొడి, ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. జనరల్గా మనం పచ్చళ్ళకి కొలతలు ఫాలో అవుతూ ఉంటాము, కానీ ఆ కొలతలు అనేది అందరికీ ఒకేలా ఉండదండి. మనం తీసుకునే కాయల్ని బట్టి అందులో ఉండే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే మనం ఇలా తీసుకుందాము. తర్వాత మనం ఉప్పు సరి చూసుకొని మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. కొంచెం ఒక 2-3 నిమిషాల వరకు టైం పడుతుంది. బాగా కలుపుకోండి. ఆయిల్ అనేది నేను ఇక్కడ 1 కప్పు తీసుకుంటున్నానండి. ఆయిల్ వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. పచ్చళ్ళు నిలవ కూడా ఉంటాయి. రిఫైండ్ ఆయిల్స్ యూజ్ చేయకండి. రిఫైండ్ ఆయిల్స్ చాలా త్వరగా స్మెల్ వచ్చేస్తాయండి. ఈ ఆయిల్ గానుగ నూనె అయితే ఇంకా చాలా మంచిది. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను. 1 కప్పు వరకు సరిపోతుందండి. చూడండి, మనం కలిపినప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా, తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది. ఇందులో ఒక చిన్న కప్పు వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. మీరు కావాలి అంటే రెబ్బల్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం దంచి వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నేను కచ్చా పచ్చాగా దంచి వేస్తాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టి ఒక రోజు పక్కన పెట్టుకోండి. మీరు కావాలి అంటే ఈరోజే పచ్చడి తినొచ్చు.
కానీ మరుసటి రోజుకైతే మామిడికాయల్లోని పులుపంతా బాగా పచ్చడిలోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే అండి. మనం కలిపేటప్పుడు ఆయిల్ సరిపోనట్టుగా ఉంది కదా, నెక్స్ట్ డేకి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది చూడండి. ఆయిల్ ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఒకసారి మొత్తం పచ్చడి కలుపుకొని సాల్టు అలాగే కారం అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇదే స్టేజ్లో ఇంకా కొంచెం యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని తడి లేకుండా ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్ కానీ గాజు బాటిల్ జాడీలో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా 1 to 1.5 మంత్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈలోపు మనకి కొత్త ఆవకాయ వచ్చేస్తుంది. చూసారు కదండి, చిన్న ముక్కలతో ఆవకాయ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించింది? మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.